కావలి ఎమ్మెల్యే కావ్య చారిత్రాత్మకమైన కార్యక్రమాలలో మరో మైలురాయి స్థానిక పాతబూరు అక్కంబావి. ఆత్మహత్యలకు అడ్డాగా నిలిచిన అక్కంబావికి అడ్డుకట్ట వేసిన ఎమ్మెల్యే కావ్య. ఆర్టీఐ యాక్ట్ న్యూస్కు స్వాగతం. నేను మీ సీనియర్ జర్నలిస్ట్ ముజీర్. నేటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా కావలికి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులుగా నియమితులైన 8 నెలలకు కూడా పూర్తి కాక మునిపే నియోజకవర్గంలో చారిత్రాత్మకమైన అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల్లో కృష్ణారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక విఫలం చెందుతున్నారని విమర్శలు కురిపిస్తున్నారు. అదే క్రమంలో మరోవైపు చెప్పినవి చెప్పినట్లుగా చెప్పనివి కూడా చారిత్రాత్మకమైన పనులు చేపట్టి వాటిని పూర్తి చేసి ప్రతిపక్షాల గొంతుకలు మూయించడం కావ్య నైజం అని ఇప్పటికే పలువురిలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని పసిగట్టిన నియోజకవర్గ ప్రతిపక్ష మాజీ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి స్థానికంగా కృష్ణారెడ్డిపై విమర్శలు ఆపివేసి ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడును విమర్శించడం మొదలుపెట్టారు. అంతకుముందు నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు 126 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా అయిందని అనేకసార్లు చెప్పడం జరిగింది. దీంతో నియోజకవర్గంలో సమస్యలు కనిపించక రామిరెడ్డి బెంగళూరు నుండి కావలికి వచ్చినప్పుడల్లా ఆ 126 ఎకరాలు ఎక్కడ లెక్క తేల్చండి అని విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి పదే పదే గుర్తు చేయడం జరుగుతుంది. కానీ రామిరెడ్డి ఆధీనంలో కొనసాగిన రియల్టర్లు వ్యాపారపరంగా కంగుతిని ఆయనకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి దుమ్మెత్తిపోస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా కావలి పాత ఊరులోని స్థానిక ప్రజలు అక్కంబావి పూర్వం నుండే అనేక మంది గొంతుక తడిపే ఒక జలనిధి. ఎటువంటి భయంకరమైన వేసవి కాలంలో కూడా నీళ్లు తోడుతూ ఉంటే ఊటనిని ఇచ్చే అద్భుతమైన మాయా జలనిధి అక్కంబావి. కానీ నేటి కాలంలో ఆ బావి ఆత్మహత్యలకు నిలయంగా మారడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావలి శాసనసభాకాలం ఏర్పడిన నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి, శాసనసభ్యులు మారారు. కానీ పాత ఊరు ప్రజల ఆవేదనలు రోదనలు మార్చలేదు. బావిలో ఇప్పటికే 6 మృతదేహాలు వెలువడ్డాయి. నాటి ప్రజాప్రతినిధులకు సంబంధిత అధికారులకు బావి మీద ఇనుప మెష్ను ఏర్పాటు చేయమని అనేకసార్లు స్థానిక ప్రజలు మొరబెట్టుకున్నారు. కానీ వారి మోర ఆలకించిన నాదులే లేరు. కావ్య ఎమ్మెల్యేగా నియమితులయ్యాక ఇటీవల కాలంలో మరో మృతదేహం లభ్యమైంది. మొట్టమొదటిగా ఆ విషయాన్ని ఆర్టీఐ యాక్ట్ న్యూస్ వెలువరించింది. దీంతో అలర్ట్ అయిన అన్ని ఛానళ్లు పత్రికలు గగ్గోలు పెట్టాయి. విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కావ్య తాను నియోజకవర్గాన్ని కాపలా కాస్తున్నానని, తన హయాంలో మరొక మృతదేహం ఆ బావిలో ప్రత్యక్షం కాకూడదని సంబంధిత అధికారులకు హుకుం జారీ చేయడంతో పాటు పకడ్బందీగా మెష్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజల చిరకాల సమస్యను అంతం చేయడంతో ఆయన చేస్తున్న చారిత్రాత్మకమైన అద్భుతాలలో ఇది ఒక మైలురాయిగా లిఖించబడింది. అదేవిధంగా అక్కంబావి ఉన్న 5వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తిలకపాటి శ్రీనివాసులు కూడా మాట్లాడారు. నమస్కారం. ఈ అక్కమ్మ బావి ఇంతకుముందు ఇది అక్కమ్మ బావి, ఇది సంపుగా ఏర్పడి 26 సంవత్సరాలైంది. ఈ 26 సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయారు బావిలో సంపులో పడి. గత 25 సంవత్సరాల నుంచి వచ్చిన ఏ ప్రభుత్వం కానీ ఈ మరణాల మీద కానీ ఈ సంపు గురించి కానీ దాని మీద ఏదన్నా ఒక సెక్యూరిటీ ఏర్పడుతున్న ఆలోచన కానీ ఎవరికి లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక వెంగారిపాలెం కుర్రోడు పడ్డాడు. దాన్ని మేము ఎమ్మటనే ఎమ్మెల్యే గారికి మా డైనామిక్ డైరింగ్ డాష్ మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి తెలియజేయడం. ఆయన ఎమ్మటనే స్పందించి కమిషన్ గారికి ఆదేశాలు ఇవ్వటం, దాని మీద సెక్యూరిటీ ఏర్పరచడం. మేము కావలికి నాయకుడిని కాదు, కావలికి కాపు కాసేవాడిని అని చెప్పే మా ఎమ్మెల్యే వాళ్ళు
ఈరోజు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా స్పందించి ఇమీడియట్గా ఆర్థిక పరిస్థితులు ఎట్టున్నా కూడా పనులు జరగాల, ప్రజలకి న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో జరిగిన 8 నెలల్లోనే మా వార్డుకి సంబంధించి 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, 2 లక్షల రూపాయలతో మెష్, పార్లమెంట్ మెష్, శానిటేషన్ పరంగా కానీ లైటింగ్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నాం మాకు నిరంతరం సహకరిస్తూ. ఇప్పుడు 6 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు కదా ఈ యొక్క బావిలో. ఈ 6 మంది కోల్పోయినప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారు ఉంటాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ మారుంటారు, ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇక్కడ ప్రజలు ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఏమన్నారు? చనిపోయిన ప్రతిసారి పాలకులకు కానీ అధికారులకు కానీ మేము కంప్లైంట్ చేయడం జరుగుతూనే ఉంది. అధికారంలో ఏ నాయకుడైనా రావడం, స్పందించడం, వెళ్ళిపోవడం చేస్తున్నామని చెప్పడం తప్పితే దానికి పర్యవసానాన్ని ముగింపుని ఎవరు ఇవ్వలేదు. 6 ప్రాణాలు కోల్పోయినా పట్టించుకున్న నాదులు లేడు. ఈరోజు ఒక్క ప్రాణం పోయిందో లేదో ఏమన్నా మా ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద మెష్ ఏర్పాటు ఆదేశించడం అయింది. ఆదేశంతో ఈరోజు వార్డు ఇన్ఛార్జిగా మా నాయకులు కార్యకర్తలతో సహకారం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేయడం. Sorry, it's DJ.